చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల మా ప్రభువా, ఉదయకాల సమయంలో మమ్మల్ని ఈ విధంగా సజీవులుగా ఉంచి ప్రభా మా యొక్క వర్క్ ప్లేసెస్లో మమ్మల్ని 6 days మేము పనిచేసాం. ఎగదవా ఒక బిగ్గర్ ఫ్యామిలీగా మేము వచ్చి మేము చేసిన వర్క్ని మా ఫ్యామిలీస్తో మేము స్పెండ్ చేసిన టైంని ప్రభా నువ్వు మాకు ఇచ్చిన బాధ్యతని ఇవన్నిటిని ఆలోచించడానికి ఇదిగో మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యం యొక్క లైట్లో ప్రభా మేము ప్రతిదీ అర్థం చేసుకొని కృపను అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో నా ముందు మాట్లాడిన సిస్టర్ చాలా బ్యూటిఫుల్ థాట్ ఇచ్చారు. అదేంటంటే దేవుడు యు ఫెల్ట్ సారీ అబౌట్ పీపుల్. అయితే ఒక్క వ్యక్తిని చూసి హోప్ పెంచుకున్నాడు దేవుడు అన్న థాట్ని మనకి బ్యూటిఫుల్గా తీసుకొచ్చారు. ఒకవేళ ఎవరైనా దానికి లేట్ అయితే, ఎవరైనా దాన్ని వినకపోతే మేబీ రేపటికి అది యూట్యూబ్లో పెడతారు కాబట్టి అది వినడానికి మీరు ప్రయత్నం చేయండి. ఒక మాట నేను చదువుతాను. అదేంటే ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు నేను మళ్ళీ చదువుతాను. చూడండి. రాబో దినములో, థింక్ అబౌట్ దిస్, రాబోయే దినాల్లో, రాబో దినం అంటే ఏంటో తెలుసా? లైఫ్ ఆఫ్టర్ హెవెన్ గురించి మాట్లాడుతున్నాడు. లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి మాట్లాడట్లే. పరలోకం తర్వాత ఉన్న జీవితం గురించి. మనం మరణం తర్వాత జీవితం పరలోకం అని అనుకుంటున్నాం కదా. మరణం తర్వాత జీవితం పరలోకం అయితే, పరలోకం తర్వాత జీవితం నూతన భూమి. నీ శాశ్వతంగా ఉండేది నూతన భూమి మీద. అది మాట్లాడుతాడు. సో ఆ కాన్సెప్ట్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. అదేంటే రాబో దినములో, ఆ దినంలో ఆమోస్ గ్రంథం, ఆమోస్, బుక్ ఆఫ్ ఆమోస్ చాప్టర్ 9 verse 13 and 14. కోయివారు దున్నువారు వెంటనే వద్దరు. కోయివారు దున్ను వెంట వారు, విత్తనము చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వద్దరు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును, కొండలైనయు రసదారులగును, ఇదే యెహోవా వాక్కు. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలును నేను చెరలోంచి రప్పించినప్పుడు పాడైన పట్టణంలో మరలా వారు కడతారు, దాంట్లో వారు కాపురు ముందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లు తిందురు. గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్, ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఈ భూమి మీద ఇలాంటి లేదు. ఈ భూమి మీద దున్నిన వాటి వెంటనే కోయివాడు రావట్లేదు. విత్తనాలు చల్లిన వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు రావట్లేదు. సో మంచి ఆర్గానిక్ ఫుడ్ మనకు లేదు కదా. ఈరోజు ద్రాక్ష తోటలు నాటి వాటి రసం త్రాగుతున్నారా అని అంటే అది లేదు. కానీ దేవుడు ప్రామిస్ చేస్తుంది అంటే నూతన భూమి మీద అలాంటి లైఫ్ స్టైల్ను, ఆయన అలాంటి లైఫ్ని ఇస్తాము అని అనుకుంటా ఉన్నాడు. సో ఎన్వైరన్మెంటల్ డే అని మనం నిన్న మాట్లాడుకున్నాం, లేకపోతే నిన్న ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటుంది ఇంటర్నేషనల్, లేకపోతే దాన్ని ఏమంటాం, తెలుగులో ఏమనొచ్చు దాన్ని, ఎన్వైరన్మెంట్ పర్యావరణ దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. సో 2002లో ఎర్త్ సమ్మిట్ జరిగినప్పుడు, జార్జ్ బుష్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉన్నప్పుడు, అక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి వాళ్ళు ఫోకస్ చేశారు. సో బయోడైవర్సిటీ గురించి వాళ్ళు ఫోకస్ చేశారు. తర్వాత రిసోర్స్ డెప్లిషన్ గురించి ఆలోచించారు. పొల్యూషన్ అండ్ క్లైమేట్ గురించి వాళ్ళకి ఫోకస్ ఉంది. అట్లాగే వాటర్, అట్మాస్ఫియర్, ఓజోన్ లేయర్ మీద మెయిన్ ఫోకస్ ఉంది. అంత మాత్రమే కాదు, సిబేరియన్ టైగర్స్ యొక్క అంతరించిపోతున్నాయి కాబట్టి దాన్ని కాపాడాలి అనేది వాళ్ళ యొక్క ప్రైమరీ గోల్గా పెట్టుకున్నారు. అది 2002లో ఇంటర్నేషనల్ సబ్మిట్లో వాళ్ళు దీని మీద ప్రజెంట్ చేసిన కేసు. అయితే ఎన్వైరన్మెంట్ లేకపోతే పర్యావరణం అని అంటాం కదా, ఈ ఎన్వైరన్మెంట్ని మనం చూస్తున్నప్పుడు అది ఎట్లాగా పాడైపోయిందో మనం చూస్తూ ఉన్నాం. కానీ యాక్చువల్గా బైబిల్లో మాట్లాడుతుంది ఏంటంటే దేవుడు దీన్ని విమోచిస్తాడు అనే మాటలుంది. రోమాపత్రికలో అదే కనబడుతుంది. అదేముంటుంది, రోమన్స్లో 8th chapter ఉంటుంది. దేవుడు మనల్ని విమోచించడమే కాదు, మనల్ని రిడీమ్ చేయడమే కాదు, ఈ సృష్టిని కూడా రిడీమ్ చేస్తున్నాడు. ఆ దానికోసం, రిడెంప్షన్ కోసం సృష్టి కూడా మిగిలిన ఆశతో ఎదురు చూస్తుంది అని అన్నాడు. ఏం ఎదురు చూస్తున్నాయంటే నేనే కాదు, ఈవెన్ క్రియేషన్, ట్రీస్, ప్లాంట్స్, యానిమల్స్ కానీ ఇవన్నీ కూడా రిడెంప్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఆ రిడెంప్షన్ ఎక్కడ జరుగుతుంది అని అంటే నూతన భూమి మీదకి ఆయన తీసుకొస్తాడు. అక్కడ విత్తును వాడు వెంటనే, ఎవరైతే విత్తాడో వెంటనే కోయివాడు వచ్చేస్తాడు. అంత స్పీడ్గా ఫలం వస్తుంది. అలాంటి అగ్రికల్చర్ని, అలాంటి ఎన్వైరన్మెంట్ని, అలాంటి పొల్యూషన్ లేని ఒక సృష్టిని దేవుడు నీకు నాకు ప్రామిస్ చేశాడు. అలాంటి సృష్టిని అయితే ప్రస్తుతం మనం చూడలేదు. ఈరోజు ఎట్లాంటివి చూస్తామనంటే, ఏటీఎంకి వెళ్ళి మనం కార్డ్ పెట్టి తీసినప్పుడు
వాడు ఒకటి మాట్లాడుతాడు అనమాట, మీరు యూ వాంట్ టు సేవ్ ద ట్రీ, అదే కదా మీకు వచ్చేది, అలా అయితే పేపర్ వద్దు. అక్కడ బాగానే ఉంది, కానీ ఆ మిషన్ పని చేయడానికి 2 ఏసీలు పెడతారు. మరి ఆ ఎన్వైరన్మెంట్ కదా. సో లియోనార్డో డికాప్రియో యుఎన్ఓకి వెళ్ళి తను ఒక ప్రసంగం చేశాడు. ఏమనంటే ఎన్వైరన్మెంటల్ డేలో ఒక ఇయర్ పార్టీలో చాలా ఇయర్స్ బ్యాక్ మాట్లాడాడు. అంటే ఎన్వైరన్మెంట్ని మనం కాపాడాలని పెద్దగా క్లాస్ తీసుకున్నాడు. అంత అయిపోయింది, అందరూ చప్పట్లు కొట్టారు, వరల్డ్ లీడర్స్ అందరూ. లియోనార్డో డికాప్రియో వెళ్ళాడు, టైటానిక్ హీరో. మాట్లాడిన తర్వాత అయిపోయిన తర్వాత తను ఒక ప్రైవేట్ జెట్ వేసుకుని వెళ్ళిపోయడానికి ఏమైంది? సో అంత ప్రైవేట్ జెట్కి ఎన్ని కోట్లుగా చేయుంటుంది. సో నువ్వు ఎన్వైరన్మెంట్ని కాపాడాలంటూ అక్కడ మాట్లాడుతూ అదే ఎన్వైరన్మెంట్ని నీ పర్సనల్ యూజ్కి ఎంత ఖర్చు పెడతా ఉన్నాం. సో నిజంగా నేను బర్డెన్తో మాట్లాడుతున్నామా, లేకపోతే మన పాపులారిటీని ఉపయోగించుకొని యుఎన్ఓ కూడా అట్లాంటి పనులు చేస్తున్నాయా అనేది యుఎన్ఓ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక పిలిచినప్పుడు ఒక అంబాసిడర్గా ఒకరిని పెట్టుకున్నప్పుడు యుఎన్ఓ కూడా ఇలాంటివి ఆలోచించాలి కదా. సో సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఏమైందంటే వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్ ఏంటంటే పాపులేషన్ గ్రోత్ కూడా ఈరోజు ఎన్వైరన్మెంట్కి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే 1800 అంటే 200 ఇయర్స్ బ్యాక్, అంటే 1800, సో 2000 ఇయర్స్ బ్యాక్, సారీ 200 ఇయర్స్ బ్యాక్ అంటే 2000 కదా. సో 1800 ఇయర్స్ బ్యాక్ వరల్డ్ పాపులేషన్ 100 crores, 100 కోట్లు. 1900కి వచ్చిన 200 crores, 1974కి వచ్చిన 400 crores. ఇలా చూస్తే ఇయర్ 2025, 2050కి వచ్చినప్పుడు ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే పాపులేషన్ గ్రోత్ 1100 crores. ఇప్పటికే 2025కి ఇప్పటికి ఏం మాట్లాడుతుంటే ఇప్పుడు ప్రజలకు కావాల్సిన రీసోర్సెస్, మనకు కావాల్సిన ఫుడ్ని ప్రొడ్యూస్ చేయడానికి 1.2 ఎర్త్స్ కావాల్సి. ఇప్పుడున్న పాపులేషన్కి రీసోర్సెస్ని డెవలప్ చేయాలంటే ఎర్త్ సరిపోవట్లేదు. సరిపోకుండా ఎట్లా 1.2 planets టు సప్లై అవర్ యాన్యువల్ నీడ్స్. ఫర్ యాన్యువల్ నీడ్ని సప్లై చేయడానికి 1.2 ఎర్త్స్ కావాలి. అంతుంటేనే కానీ సప్లై అవ్వట్లేదు. అంటే ఇప్పుడు 2050కి వచ్చినప్పటికీ ప్రపంచం యొక్క పాపులేషన్ 1100 crores ఎంతవరకు మనము సస్టైన్ చేయగలము అనేది మనం ఆలోచించాలి. సో ప్రపంచంలో పాపులేషన్ గ్రోత్లో చాలా తక్కువ ఉన్నది లిస్ట్ అవుట్ చూస్తే బ్రిటన్. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ ఎంత అంటే 1,16,000 సంవత్సరానికి. కానీ 1,16,000 34 లక్షల మంది బంగ్లాదేశ్ వాళ్ళు చేసిన పొల్యూషన్ లోపల చేస్తారు. అంటే ఒక్క వ్యక్తి, ఒక ఇంగ్లీష్ మ్యాన్ 34 బంగ్లాదేశ్ వాళ్ళు చేసిన పొల్యూషన్ ఒక ఇంగ్లీష్ మ్యాన్ చేస్తాడు. అంటే పొల్యూషన్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే వ్యర్థం చేయడం, వేస్ట్ చేయడం, రీసోర్సెస్ను వేస్ట్ చేయడం. చాలాసార్లు పేదవాళ్ళకు తిండి ఉండదు, వాళ్ళ కుక్కలకి చాలా వేస్ట్ చేస్తారు వాళ్ళు యూరోపియన్ కంట్రీస్. ఇలాగ ఏమవుతుందంటే ఎన్వైరన్మెంట్లో ఉన్న రీసోర్సెస్ను చాలా వేస్ట్ అవుతూ ఉంది అన్న సంగతి మనం గమనించాలి. అందుకని ప్రైమరీ గ్రోత్ ఏంటి, లేకపోతే ప్రైమరీ ప్రాబ్లం ఏంటి అని అంటూ పాపులేషన్ గ్రోత్ అండ్ క్రిస్టియన్ ఎథిక్స్ అని ఆయన ఒక బుక్ రాశాడు, రాయ్ మక్లౌన్ అని. ఆయన రాస్తూ దాంట్లో ఉపయోగించిన మాట ఏంటంటే ప్రైమరీ ప్రాబ్లం ఏంటంటే ఎకనామిక్ కాదు, ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లం కాదు, ప్రైమరీ ప్రాబ్లం అంటే ఇట్స్ అ మారల్ ప్రాబ్లం అంటాడు ఆయన. మనిషి నేచర్ని నీడ్తో మీట్ అవ్వకుండా గ్రీడ్తో మీట్ అవ్వడం. సో ప్రాబ్లమ్ ఇస్ అ మారల్ ప్రాబ్లం. ఎప్పుడైతే మారల్ ఇష్యూ ఇన్వాల్వ్ అయ్యిందో ఏమవుతుందంటే మొత్తం సిస్టమ్ అంతా దెబ్బతింది. నేనేం చేస్తానంటే స్వార్థంగా దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దానివల్ల ఈరోజు వాటర్, మనం ఈరోజు చూసిన వాటర్ మనకు సరిపోవట్లేదు. మీరు చూస్తే నెక్స్ట్ 50 yearsకి ఏమవుతుందనంటే వాటర్ స్కేర్సిటీ అనేది చాలా ఎక్కువ అవుతుంది అనేది చెప్తున్న రిపోర్ట్స్. నాకంటే బాగా నేను ఎవరు ఎదురుగుండా మాట్లాడుతానంటే లోకేష్ ఎదురుగుండా మాట్లాడుతున్నాను. ఎందుకంటే హీస్ డూయింగ్ హిస్ పిహెచ్డి ఆన్ పర్టికులర్ ఈ టాపిక్ మీద చేస్తున్నాడు. కాబట్టి అయిపోయిన తర్వాత విల్ హ్యావ్ ఎ టాక్ విత్ లోకేష్ కూడా తను షేర్ చేస్తాడు. కాబట్టి లాస్ట్లో మనం లోకేష్ యొక్క ఐడియాస్ కూడా మనం తీసుకుందాం, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఆయిల్ గురించి నెక్స్ట్ 50 yearsలో వాటర్ కానీ ఆయిల్ కానీ స్కేర్సిటీ పెరిగిపోతూ ఉంది. అందుకని 2002లో ఏం డిక్లేర్ చేశారంటే క్లీన్ వాటర్ అనేది హ్యూమన్ రైట్గా ఫస్ట్ డిక్లేర్ చేశారు 2002లో. అంటే ఒక 25 years బ్యాకే వాటర్ అనేది, అంటే ఫ్యూచర్లో ఏం రాబోతుంది అని అంటే ఎలాంటి వరల్డ్ రాబోతుందంటే ప్రపంచ యుద్ధాలు వాటర్ మీద జరుగుతాయి. ఎవరికి వాళ్ళు ఇది మాది, మా కంట్రీ, లేకపోతే మా ఒక స్టేట్ అని
మాకు ఇక్కడి వరకే పరిమితం చేస్తామని డ్యామ్స్ కట్టుకొని ఎక్కడికక్కడ కంట్రోల్ చేయడం వల్ల ప్రపంచ యుద్ధాలు కూడా దానివల్ల జరిగేది ఉంది. అది నెంబర్ 1 వాటర్ ప్రాబ్లం. అందు మాత్రమే కాదు, డిఫారెస్ట్రేషన్. అదేంటంటే ఎన్వైరన్మెంట్ పాడవడం. దానికి గల కారణం ఏంటంటే డిఫారెస్ట్రేషన్, అడవుల్ని కొట్టేయడం. దానివల్ల ఏమవుతుందంటే పొల్యూషన్కి కారణం ఇది అవుతుంది. అంత మాత్రమే కాదు, అదేంటంటే ఇప్పుడున్న వరల్డ్స్ రెయిన్ ఫారెస్ట్స్, అంటే వర్షారణ్యాలు అంటాం కదా, అంటే రెయిన్స్ ఎక్కువ ఉన్న ఫారెస్ట్స్ మీరు చూస్తే అదేమవుతుందంటే ఇంకో 100 years తర్వాత ఈ రెయిన్ ఫారెస్ట్స్ ఉండవట. నెక్స్ట్ 100 yearsకి రెయిన్ ఫారెస్ట్స్ ఉండవు. మీరు ఆలోచించండి. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనిషి స్వార్థం వల్ల ఏమవుతుందంటే ట్రీస్ నరకడం, బిల్డింగ్స్ కట్టడం, ఫర్నిచర్ చేయించుకోవడం. దీనివల్ల ఏమవుతుందనంటే మనకి డే బై డే ఫారెస్ట్ తగ్గిపోతుంది. అందుకని ఫారెస్ట్ ఏమంటారంటే ఇట్స్ లంగ్స్ ఫర్ ద ప్లానెట్ ఎర్త్ అంటారు. ఫారెస్ట్ ఏంటంటే ఈ భూమికి ఇట్స్ లంగ్స్ లాంటివి. అవి మాత్రమే ఏం చేస్తారంటే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అంటే నాసా ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం చూస్తే వాళ్ళు ఇస్తున్నది ఏంటంటే నియర్లీ 57,500 crores ఆఫ్ మెట్రిక్ టన్స్ ఆఫ్ కార్బన్ వరల్డ్ వైడ్గా కేవలం దీనివల్ల రిలీజ్ అవుతుంది. అలాంటిది ఈరోజు చూస్తున్నాము అంటే 180 మెట్రిక్ టన్స్ ఆఫ్ కార్బన్ ఒక్క అడవి నుంచి, ఒక్క ఫారెస్ట్ నుంచి రిలీజ్ అవుతుంది. అంటే మీరు ఆలోచించండి, ఇలాంటి లెక్కలు చూసుకుంటే రేపొద్దున వృక్షాలే లేవనుకోండి, ట్రీసే లేవనుకోండి, పరిస్థితి ఏమవుతుంది? మనం ఏమవుతుందంటే రేపొద్దున్న మీరు కొనుక్కోవాలి. వాటర్ ఇప్పుడు కొనుక్కుంటున్నాం. చిన్నప్పుడు ఇతర దేశాల్లో, అరబ్ కంట్రీస్లో వాటర్ కొనుక్కుంటారా అంటే పెద్ద విచిత్రంగా అనిపించింది. మనం వాటర్ కొనుక్కునే స్థాయికి దిగిపోయాం. మనం వెళ్తే మన హోటల్కి వెళ్తే అడుగుతాడనమాట, మినరల్ వాటర్ కావాలా, ఇది కావాలా. నేను హోటల్కి వెళ్ళిన తర్వాత ఇదే అన్నాను, మీ దగ్గర మా వాటర్ వేస్ట్, మీరు మినరల్ వాటరే వాడాలంటే అది ఇవి అన్నాను. అంతే కదా, ఇంత హోటల్ మెయింటైన్ చేసి నన్ను అడుగుతున్నాడు, మీకు మినరల్ వాటర్ కావాలా లేకపోతే ఇది కావాలా. నేను ఆయనకి ఇచ్చాను, అంటే మా వాటర్ వేస్ట్ అని అనుకుంటావా, తెచ్చివి. ఏం చేయాలో అర్థం కాలేదు. కొంచెంసేపు కన్ఫ్యూజ్ అయ్యాడు. మీ ఇష్టం సార్, ఏది చెప్పమంటే కొంతమంది అడుగుతారు, నువ్వు చెప్పు నీకు ఏది బెస్ట్ అనిపిస్తావు అంటే తన వాటర్ తీసుకొచ్చి పెట్టాడు. యూజ్ దిస్. సో ఎందుకు ఒక్కోసారి ఏమవుతుందంటే మనకు ఒక ప్రిస్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటాం. అది ఏంటంటే మామూలు వాటర్ తాగడం, హోటల్కి వెళ్తే అనే దానికి వెళ్ళిపోతాం. సో ఒక వాటర్ టిన్ అక్కడ వేస్ట్ అవుతుంది. ఇవన్నీ మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. సో వృక్షాలు లేకపోతే ట్రీస్ అని అంతరించిపోతున్నప్పుడు, లేకపోతే యానిమల్స్ని ఎక్స్టెండ్ అయిపోతున్నప్పుడు మనకు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాం. ఈవెన్ వరల్డ్ వైడ్ డిజర్ట్ ల్యాండ్ కూడా పెరుగుతుంది. అంటే లాస్ట్ 100 years మీరు చూస్తే డిజర్ట్స్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే 150% ఆఫ్ డిజర్ట్స్ ఇంక్రీజ్ అయ్యాయి లాస్ట్ 100 yearsలో. ఇమాజిన్. అంటే ఆల్మోస్ట్ ఒక అంటే ఇంతకుముందు మనం ఏం లెక్కలు చెప్పుకున్నామంటే 70% భూమి మీద 71% ఏమో వాటర్ ఉంది, 29% ల్యాండ్ ఉంది. ఆ 29%లో 150% అంటే ఉన్న ల్యాండ్లో మ్యాక్సిమం డిజర్ట్సే ఉన్నాయి. అంటే మనకు సాయిల్ కూడా రోజు రోజుకి దిగజారిపోవడం మనం చూస్తూ ఉంటాం. అందుకని ఒక రకంగా చూడాలంటే కోస్టల్ ఏరియాస్లో కూడా ఏమవుతుంది అంటే కోస్టల్ ఏరియా కూడా రోజు రోజుకి తగ్గడం వల్ల చివరికి 30 miles, నియర్లీ 46 kilometers కోస్టల్ ఏరియా కూడా తగ్గిపోయింది ఈరోజు డిజర్ట్స్ వల్ల. అదే అంటే ఎస్టిమేషన్ ఏంటంటే 2,500 crores tons ఆఫ్ టాప్ సాయిల్. అంటే టాప్ సాయిల్ అంటే ఏంటి, పైన ఉన్న లేయర్, అక్కడే కదా మినరల్స్ ఎక్కువ దొరికితే అవి కోల్పోయాము ఈరోజు. ఎవ్రీ ఇయర్ 25,000 crores tons ఆఫ్ టాప్ సాయిల్ కోల్పోతున్నాం. మీరు ఆలోచించండి. అంటే అర్థం ఏంటి, 11% ఆఫ్ ద వరల్డ్ వెజిటేషన్ పోతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇయర్కి ఎంత పోతుంది అని అంటే మనం ఎంత పోగొట్టుకున్నామంటే ఒక చైనా, ఇండియా కలిపితే ఎంత ల్యాండ్ అవుతుందో అంత ల్యాండ్ వెజిటేషన్ ఈరోజు కోల్పోయాం. దెర్ ఇస్ నో వెజిటేషన్, డిజర్ట్సే ఉన్నాయి. ఇలాంటి ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాం. అందుకని చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ బోర్డ్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చిన్న స్టేట్మెంట్ ఇలా ఉంది. వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు ఉపయోగించిన మాట, ఒక మాట ఉపయోగించారు, డిస్పాయిలింగ్ ద ఎర్త్ ఇస్ ద బ్లాస్ఫమీ. చాలా కఠినంగా ఉపయోగించిన మాట. ఈ భూమిని పాడు చేయడం అంటే అది దేవదూషణ అన్నారు. ఇది ఎవరు మాట్లాడిన మాట సార్? చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ బోర్డ్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మాట్లాడుతున్నమాట. నువ్వు భూమిని, దాని వనరుల్ని నువ్వు సరిగ్గా ఉపయోగించకపోతే దాని అర్థం ఏంటి అని అంటే ఇట్స్ అ బ్లాస్ఫమీ. ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఎర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆర్ అ మిస్టేక్. ఇట్స్ అ సిన్ అగేన్స్ట్ ద గాడ్
యాజ్ వెల్ యాజ్ ద హ్యూమన్ కైండ్. అది వాళ్ళు ఉపయోగించిన స్టేట్మెంట్. సో ఎప్పుడన్నా మీకు ఇది అనిపించిందా, నేను ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల, లేకపోతే నేను పొల్యూషన్ చేయడం వల్ల నేను దేవుణ్ణి దూషిస్తున్నాను, దేవుడు నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాను అనేది క్రిస్టియన్స్ యొక్క మైండ్స్లోకి దూరిందా? దూరలే. అది పాపంగానే మనం చూడలేదు. దేవుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. డిఫరెంట్ స్పీసీస్ ఉన్న ఆ స్పీసీస్ కూడా డే బై డే డిటారియేట్ అయిపోతూ ఉన్నాయి. యాంఫిబియన్స్ డిటారియేట్ అవుతూ ఉన్నాయి, టర్టైల్స్ కానీ. 8 బర్డ్స్, డిఫరెంట్ బర్డ్స్ డిటారియేట్ అయిపోతున్నాయి, అవి అంతరించిపోతూ ఉన్నాయి, ఎక్స్టెండ్ అయిపోతున్నాయి. మ్యామల్స్ ఈరోజు రేపొద్దున ఫ్యూచర్లో జెపర్డ్ని చూడరు మీరు, అలాంటిది వస్తుంది. అంత మాత్రమే కాదు, కొన్ని రకమైన ఫిషెస్ లేవు ఈరోజు. ఇలా చూడడం వల్ల షార్క్స్ కూడా 18% షార్క్స్ తక్కువైపోయినాయి ఈరోజు. 100కు ఉండవలసిన షార్క్స్లో ఇప్పుడు కేవలం 82 ఉన్నాయి. ఆలోచించండి. ఇలా డే బై డే మనం ఏం చేస్తున్నామంటే, ఇలా అవడం వల్ల వాటర్ పొల్యూట్ అవుతుంది, వేస్ట్ డిస్పోజబుల్ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక ఇండియన్ యావరేజ్కి వాళ్ళు పొల్యూట్ చేసింది ఎంత అనంటే, రోజుకి మీరు ఎంత తుక్కు చేస్తారో తెలుసా? 600 grams అంట యావరేజ్ ఇండియన్. దాంట్లో ఒక్కొక్క ఇండియన్ రోజుకి 600 grams. అంటే ఇప్పుడు మనం చెప్పండి, మన చాచి ఎంత చేసినట్టు? 600 ఇంటూ వేయండి, ఎన్ని కేజీలు అవుతుంది? అలాగో ఈ చర్చ్, అలా హైదరాబాద్, దాంట్లో 20% ఈజ్ ప్లాస్టిక్. ఇంకా భయంకరమైన అంటే, మీరు చేపలు తింటున్నారు, ఫిష్ అనుకుంటున్నారు కదా, ఫిష్ మీరు వేసినప్పుడు అదేంటంటే, మీరు ఆ మైక్రో ప్లాస్టిక్స్ అంటారు కదా, అవి వెళ్తున్నాయి. అంటే ఫిష్లో ఏమవుతుంది, చిన్న చిన్న ప్లాస్టిక్స్ ఉంటాయి. అవి ఎవరు వాడినాయి అంటే, మీరు డై వేసుకోవడానికి కట్ చేశారే, చిన్న ముక్క మిగిలిపోయింది, లేకపోతే షాంపూ వేసుకున్నప్పుడు కట్ చేశారే, చిన్న ముక్కలు ఉండిపోయినాయి కదా, ఆ బాత్రూమ్స్ ఉన్నది వేరు పడేస్తారా, ఆ చిన్న చిన్న ముక్కలు అది డీకంపోజ్ అవ్వవు. ఆ చిన్న చిన్న ముక్కలు ఏముందంటే ఫిష్ తింటుంది, అది కూడా నీ హెల్త్ని ప్రమోట్ చేస్తుంది. సో నువ్వు తింటున్న ఫుడ్లో, ఫిష్లో ఇప్పుడు ఏమైందంటే ప్లాస్టిక్ వెళ్ళిపోయింది. సో నువ్వు నేచర్ని పాడు చేసావు, నువ్వు గ్రీడ్తో నేచర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. సో నేచర్ కూడా అదే తింటుంది, అదే ప్లాస్టిక్ తింటుంది, అదే నువ్వు తింటున్నావు. నేను ఇక్కడ కూర్చున్న విమెన్ అడుగుతున్నారు, విమెన్ కాదు మెన్ కాదు, అందరినీ అడుగుతున్నాను, అందరినీ. ఎందుకంటే నేను విమెన్కే కేటగిరీ చేసి కుక్ చేస్తున్నారంటలేదు. సో థింక్ మింటూ లాంటి వాళ్ళు చూడండి, వాళ్ళు మింటూ ఇంట్లో కుక్ చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. దర్ వెరీ సూపర్ హీరోస్ మన మధ్యన ఉన్నారు, కొంతమంది వెరీ మోడల్ మెన్ ఉన్నారు. కాబట్టి నేను అడుగుతా ఉన్నాను, అంటే నాకు మింటూ గురించి తెలుసు కాబట్టి చెప్తాను మీతో. సో ఎంతమంది మీరు చాపింగ్, లేకపోతే చాప్ చేస్తారు కదా, అది ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం, చాపింగ్ బోర్డు. చాపింగ్ బోర్డు ఎంతమంది వాడుతున్నారు? ఇజ్ ఇట్ ప్లాస్టిక్ ఆర్ వుడ్? ఎంతమంది ప్లాస్టిక్ వాడుతున్నారు? సో మ్యాక్సిమం ప్లాస్టిక్ వాడుతున్నారు. సో చాప్ చేసిన ప్రతిసారి ఆ చిన్న చిన్న మైక్రో ప్లాస్టిక్ మీ ఫుడ్లోకి వెళ్తుంది. స్టాప్ ఇట్. సో ఈరోజు మీరు ఇంటికి వెళ్ళగానే చేయవలసిన ఫస్ట్ పని ఏంటి అని అంటే, రెస్పాన్సిబిలిటీ అంటే, చాపింగ్ బోర్డ్ తీసి అది ప్లాస్టిక్ తీసి వుడెన్ పెట్టుకోవాల్సిన అవసరం. అక్కడి నుంచి సరి చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు సరి చేసుకోవాల్సి వస్తుంది అని అంటే, బైబిల్ ఇట్లా అంటుంది. సో అదంటే సామ్స్లో అంటాడు, అదేంటంటే 24:1 ఏంటంటే, టు హూమ్ డస్ దిస్ ఎర్త్ బిలాంగ్స్ టు? ఎవరికి చెందింది ఎర్త్? అక్కడ ఏమంటాడంటే, ఇలా అంటాడు, భూమి ఆకాశము యెహోవా వశం, భూమి ఆయన నరులకి ఇచ్చి ఉన్నాడు. ఈ భూమిని నరులకి ఇచ్చాడు కదా, 1:15-16 అంటాడు. ఈ భూమిని దేవుడు నరులకి ఇచ్చాడు అన్న మాట ఉపయోగిస్తూ ఉన్నాడు. ఎర్త్ బిలాంగ్స్ టు ద గాడ్, బోత్ గాడ్ అండ్ మ్యాన్. అయితే మ్యాన్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. మ్యాన్ ఇర్రెస్పాన్సిబుల్ అవ్వడం వల్ల ఏమైందంటే ఈ పొల్యూషన్ మనం చూస్తూ ఉన్నాం. డాక్టర్ వైట్ అండ్ ఒక ఆయన అమెరికన్ ఎన్వైరన్మెంటలిస్ట్, ఆయన ఏం రాశాడంటే, ఎత్తిస్తాను, తను ఏమంటాడంటే, పొల్యూషన్కి కారణం ఏంటి అని అంటే, బైబిల్లో ఉన్న ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం, మీరు దాన్ని లోపరుచుకొని దాన్ని ఏలండి అనే ఒక ఫార్ములా పొల్యూషన్కి దారితీస్తుంది అన్నాడు. ఒకే తీసి చెప్పిన మాట ఏంటంటే, మీరు లోపరుచుకోండి దాన్ని ఏలండి అని ఉంది కదా, డొమినియన్ అండ్ రూల్ ఓవర్ ఇట్ అని ఉంది కదా, సబ్డ్యూ అండ్ డొమినియన్ ఆర్ రూల్ అన్నమాట ఉంది. ఈ 2 వర్డ్స్ వల్ల ఏమైంది అని అంటే పొల్యూషన్కి కారణమవుతాడు. ఎందుకంటే నేచర్ని కంట్రోల్ చేయాలి, ఆధిపత్యం చెలాయించాలి అని మనిషి తయారవుతున్నాడు అంటాడు.
అది వాళ్ళు ఉపయోగించిన మాట. కానీ లేటర్ అండర్స్టాండింగ్లో రీసెంట్ రీసెర్చ్ చూసినప్పుడు రూల్ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. ఎందుకు అనంటే ఈ వ్యక్తి ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఆ కాన్సెప్ట్? రూల్ అంటే మనకి ఎలా అర్థమైంది? రూలర్ అంటే ఎట్లా అర్థమైంది? రూలర్ అంటే మీ డైలాగ్ ఏంటి? ఎవడు కొడితే అంటూ స్టార్ట్ చేస్తారు కదా డైలాగ్, అదే కదా రూలర్ అంటే మీ డైలాగ్. సో రూలర్ అంటే మీ వెనకాల 10 మందిని తిప్పుకోవడం కదా రూలర్ అంటే. రూలర్ అంటే ఇది కొంతమందిని అన్ చేయడం కదా రూలర్. అలాంటి కాన్సెప్ట్లోంచి రూలింగ్ అనేది తీసుకున్నాడు, రూల్ అనేది. కానీ సిన్ లేనప్పుడు రూల్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే సిన్లెస్ మ్యాన్ వచ్చి నాకు చెప్పాలి. ఆయన శిష్యుల పాదాల కడుగుతూ రూలింగ్ అంటే ఇది, లీడర్ అంటే ఇది, పరిచర్య చేయడం అనేది రూలింగ్, పరిచర్య చేయడం అనేది లీడర్షిప్ అని మాట్లాడాడు. ఇప్పుడు ఆ డెఫినేషన్ మీరు అప్లై చేయండి. భూమిని దేవుడు మనిషికి అప్పచెప్పి డొమినియన్ అంటే అర్థం ఏంటి అని అంటే భూమిని కాచుటకును సేద్యపరచుటకు దేవుడు నరుణ్ణి అప్పచెప్పాడు. టు కీప్ ఇట్ అండ్ వర్క్ ఇట్ అండ్ టిల్ ఇట్. 2nd chapter 15th verse. సో దేవుడు మనిషికి అప్పచెప్పిన బాధ్యత ఏంటంటే ఈ ఎన్వైరన్మెంట్ని లేకపోతే దీన్ని కాపాడమని దేవుడు మనకి అప్పచెప్పాడు. ఆ సంగతి మనం మర్చిపోకూడదు. అందుకని దేవుడు మనిషిని తన పోలికలో చేసుకున్నాడు అనే విషయాలు చాలాసార్లు మనం వింటూ ఉన్నాం. దేవుడు తన పోలికలో చేసుకున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన పార్ట్నర్గా చేశాడు, స్లేవ్గా నన్ను చేయలేదు. ఆయన పార్ట్నర్గా చేశాడు, ఆయన యొక్క ఇమేజ్ బేరర్గా లేకపోతే ఆయన యొక్క పోలికలో నన్ను తయారు చేశాడు. కాబట్టి నీకు నాకు అప్పచెప్పిన మాట అంటే రూల్. దానికి హెబ్రీ భాషలో ఉపయోగించిన మాట అంటే రాధా అన్న మాట ఉపయోగించాడు. రాధా కాదు, రాధా. సో దానికి ఉపయోగించిన మాట ఏంటంటే రాధా అని అంటే అర్థం ఏంటి అని అంటే టేకింగ్ కేర్ ఆఫ్ ద వరల్డ్, లేకపోతే అంటే దేనికోసమో దేవుడు పిలుస్తా ఉన్నాడు. రూల్ అంటే అర్థం ఏంటంటే దేవుడు నన్ను పార్ట్నర్గా చేసి ఆయన ఒక కింగ్ లాగా ఆయన డెఫినేషన్స్ నిన్న మాట్లాడుతూ కూడా నేను అక్కడ మాట్లాడాను. అదేంటే దేవుడు డెఫినేషన్స్ ఆయన ఇచ్చాడు. ఆ డెఫినేషన్స్ ఏంటి? పక్షులకు చెప్పిన మాట అంటే మీరు ఆకాశంలో ఎగరాలి, మీ సరిహద్దులు ఇవే. మీ డొమినియన్ ఏంటో తెలుసా? ఆకాశం. పక్షులను తీసుకొచ్చి వాటర్లో పెట్టకూడదు. అది దేవుడు పెట్టిన లాక్ అగేన్స్ట్ ఉంటే చచ్చిపోద్ది, అది ఉండదు. అలాగే మెరైన్ బ్రిడ్జెస్ పెట్టాడు, దాని కూడా డెఫినేషన్ ఇచ్చాడు. మీరు ఎక్కడ ఉండాలి? మీ లైఫ్ అంతా ఎక్కడ డిపెండ్ అవుతుందో వాటర్ మీదే. అక్కడే అది జబ్బుపడుతుంది. మనిషి ఎక్కడ ఉంటాడు, లేకపోతే జంతువులు ఎక్కడ ఉంటాయి? ఇది ఎక్కడ ఉల్టాయినా ఏది బ్రతకదు. దేవుడు ఒక ఆర్డర్ని పెట్టాడు, ఆ ఆర్డర్లోనే ఇదంతా ప్రపంచమంతా వెళ్తూ ఉంటుంది. అంటే డెఫినేషన్స్ని ఆయన ఇచ్చాడు, ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో ఆ లాని ఆయన నిర్ణయించాడు. ఆ లా ప్రకారం వెళ్తుంది. బికాస్ ఆయన లా గివర్ ఇచ్చాడు. ఇప్పుడు నాకు దేవుడు అప్పచెప్పిన పని ఏంటి అని అంటే నన్ను ఆయన పోలికలు చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యం ఏంటంటే దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నాం. మనిషిని దేవుడు ఎట్లా చేశాడంటే ఆయనకి లా తయారు చేయలేడు, విచ్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెన్ టు గాడ్. దేవుడు ఇంకో దేవుడిని తయారు చేయలేడు. ఒకవేళ ఏ అనే దేవుడు బి అనే దేవుడిని తయారు చేస్తే ఈ బి అనే దేవుడు ఏ అనే దేవుడి చేతిలో ఆధారపడినట్టు ఉంటాడు. అసలు ఆధారపడకుండా ఉన్నవాడిని దేవుడు అంటాం. కాబట్టి ఆ డెఫినేషన్ అక్కడ వర్తించదు. కాబట్టి దేవుడు ఇంకో దేవుడిని తయారు చేయలేడు. కానీ దేవుడు తన పోలికల్లో తనకంటే కొంచెం తక్కువ వానిగా ఒక పోలికిచ్చి తయారు చేయగలిగిందంటే నిన్ను నన్ను. సో నేను దేవుని యొక్క ఇమేజ్ని క్యారీ చేయగలిగిన వాడిని, ఆయన పోలిక నేను క్యారీ చేస్తాను, ఈ ప్రపంచంలో తీసుకెళ్తాను. కాబట్టి ఆయన ఏదైతే చేస్తాడో క్రియేట్ చేస్తే నేను కూడా క్రియేట్ చేస్తాను. ఆయన మట్టి నుంచి కదా డస్ట్ నుంచి యాడమని చేస్తే నాకు కూడా ఇచ్చాడు. అదేంటంటే నేను డస్ట్ నుంచి చేయలేను కానీ మ్యారేజ్ సిస్టమ్ నుంచి మనిషిని పుట్టించగలనా? ఎందుకంటే నేను క్రియేటర్ని కాబట్టి. దేవుడు రెడీమేడ్గా ఏమన్నాడంటే ఇదిగో వెలుగు కలుగ్గాక అన్నాడు. ఆయన పోలికలో నాకు ఏం చేశాడంటే నేను కలుగ్గాక అంటే అవ్వదు కదా, నాకు బుర్రకి జ్ఞానం ఇచ్చి లైట్ కనిపెట్టేటట్టు నాకు ఇచ్చాడు. నేను బికాస్ ఐఎమ్ ఏ క్రియేటర్ కదా. ఈరోజు ఎన్నో ఇచ్చాడు, లాస్ట్లో నేను పరిచయం చేస్తాను. ఈజ్ ఎ గుడ్ ఆర్టిస్ట్. సో అక్కడ పెయింట్ బ్రష్ల దగ్గరికి లెట్ దేర్ బి మొనాలిసా అంటే రాదు, కూర్చొని పెయింట్లు వేయాలి కదా. దేవుడు చెప్తాడు లెట్ దేర్ బి మొనాలిసా అంటే ఆయనకు వస్తుంది, నీకు రాదు. నువ్వు పెయింట్ అంటే ఇమేజ్ బేరర్గా నువ్వేం చేస్తావు అంటే నీకు వర్డ్కి లేదు కానీ నీ మైండ్కి ఇచ్చాడు కాబట్టి దాన్ని డెవలప్ చేస్తావు. అలాగే దేవుడు ఏం చేశాడంటే ప్లాంట్స్ పెట్టాడు. ప్లాంట్స్ పెట్టి ఏమంటాడంటే నేను ప్లాంట్స్ కలుగ్గా కంటే కలిగిని నువ్వు కూడా ఏం చేయాలంటే అగ్రికల్చర్ ల్యాండ్ని పెంచి ప్లాంట్స్ని దీన్ని ఎన్వైరన్మెంట్ని కాపాడాలి. ఇది దేవుడు మనిషికి తన అప్పచెప్పిన బాధ్యత. దాన్నే సబ్డ్యూ అన్న మాట ఉపయోగిస్తూ ఉంటాం. దాన్ని కబాష్ అన్న మాట ఉపయోగించాడు. సబ్డ్యూ అంటే అర్థం అంటే బ్రింగింగ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ కయాస్.
అందుకని భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్న భూమిలోంచి దేవుడు ఒక ఆకారాన్ని తీసుకొచ్చాడు. అందుకని గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆర్డర్. అందుకని పాల్ ఇదే స్టేట్మెంట్ పరిశుద్ధాత్మ దేవునికి వాడుకొని ఏమంటే ఆయనకి క్రమానికి కర్త, అల్లరికి కర్త కాదు అన్నాడు. అంటే ఏం మాట్లాడుతుంటే దేవుడు ఒక ఆర్డర్ని తీసుకొస్తాడు ప్రపంచంలో, నా లైఫ్లో కానీ ఈవెన్ ఎన్వైరన్మెంట్లో కానీ ఒక ఆర్డర్లో, ఒక సిస్టంలోని ఈ వేలోనే ఈ ప్రపంచం అంతా వెళ్తుంది. ఆ ఆర్డర్ని కానీ నువ్వు మిస్యూజ్ చేస్తే, రూలర్గా నువ్వు ఒక ఎబిలిటీని కోల్పోతే నువ్వేం చేస్తావంటే ఆ సిస్టమ్ని పాడు చేస్తావు. ఎన్వైరన్మెంట్ దేవుడు తయారు చేసిందంతా ఏమవుతుందంటే పాడవుతుంది. నువ్వు పాడైనప్పుడు ప్రపంచాన్ని కూడా పాడు చేస్తావు. అందుకని దేవుడు పెట్టిన ఆర్డర్ ఏంటంటే కయాస్లో నుంచి కాస్మోస్ తీసుకురావడం, డిజార్డర్లోంచి ఆర్డర్ తీసుకురావడం. నోవా ప్లాంట్స్ వేశాడు కదా, అది వైన్ తయారు చేసుకున్నాడు. అదే కయను సిటీ కట్టాడు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. మనకి ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. అందుకని హ్యూమన్ ఆర్ రెస్పాన్సిబుల్. దేనికి రెస్పాన్సిబుల్ అంటే ఫర్ ద ఆర్ట్ అండ్ ద సైన్స్ అండ్ ద మెడిసిన్, ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, అలాగే కేర్ టేకర్గా, స్టీవర్డ్గా దేవుడు నిన్ను నన్ను పెట్టాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని వీఆర్ రెస్పాన్సిబుల్. దేనికి రెస్పాన్సిబుల్ అని అంటే ఈ ఎన్వైరన్మెంట్ని కాపాడవలసిన రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. అట్ ద సేమ్ టైం నువ్వు కాపాడకపోతే ఈరోజు స్లావరీకి యువర్ రెస్పాన్సిబుల్. ఈరోజు ఓజోన్ లేయర్ పాడవడానికి యువర్ రెస్పాన్సిబుల్. అంటే ఈ ప్రపంచంలో నేను రూల్ చేస్తాను, లేకపోతే ఎక్స్ప్లాయిట్ చేస్తాను. దేవుణ్ణి అర్థం చేసుకున్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ ప్రపంచాన్ని రూల్ చేసి కేర్ టేకర్గా ఉంటాడు. దేవుణ్ణి ఈజీగా తీసుకున్నవాడు ఈ ప్రపంచాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. అందుకని ఈ ప్రపంచం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇట్ వాట్స్ గాడ్స్ రిస్క్, ఈజ్ అ వెంచర్, ఈజ్ ఎక్స్పెరిమెంట్. అందుకని ఏ మనిషి దాన్ని సాధించలేనప్పుడు ఇదిగో క్రీస్తు వచ్చి, పాపం లేనివాడు వచ్చి ఈ ప్రపంచానికి ఒక సొల్యూషన్ ఇస్తూ ప్రతి దాంట్లో ఆయన రిడీమ్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన ఏదో పని చేస్తూ ఉన్నాడు. మొదటి ఆదాము ఒక గార్డెనర్ ఎలా అయితే భూమిని సేద్యపరచుట కాచుటకు ఎలా అయితే పెట్టాడో, ఈ రెండవ కడపటి ఆదాము వచ్చిన యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు ఆయన గార్డెనర్ అనుకుంది ఆవిడ, ఎవరు? మేరీ. ఎందుకంటే హీఈస్ డూయింగ్ సమ్ గార్డెన్ వర్క్, ఏదో చేస్తూ ఉన్నాడు, సంథింగ్ హీఈస్ డూయింగ్. ఒక తోటమాల అనుకోవడం, ఈజ్ డూయింగ్ ఎన్వైరన్మెంట్ని గురించి ఆలోచించిన ఆయన. సో దాని గురించి కేర్ తీసుకున్న దేవుడిని మనం చూస్తూ ఉంటాం. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దేవుడు ఈ ప్రపంచాన్ని నీకు నాకు ఒక ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రపంచాన్ని అప్పచెప్పాడు. సో ఆ ప్రపంచాన్ని తీసుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మన మీద పెట్టాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ నేను చెప్తున్న మాట ఏంటంటే ఎన్వైరన్మెంట్ మీరు పాడు చేస్తే మీ వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్, ఇంకా చెప్పాలంటే కొన్ని జంతువుల్ని మనం చూడలేకపోయాం. ఎందుకంటే ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్న యానిమల్స్ ఈరోజు లేవు. కారణం ఏంటి అని అంటే యాక్సిడెంట్ అయిపోయింది, అవి అంతరించిపోయింది. ఈరోజు మీరు చూసిన కొన్ని యానిమల్స్ నెక్స్ట్ తరం చూడలేదు. వాటర్ ఉండదు, స్కేర్సిటీ వస్తుంది. సో ఎన్వైరన్మెంట్ని కాపాడవలసిన రెస్పాన్సిబిలిటీ మనకుంది. అందుకనే ఇప్పుడు చర్చెస్లో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు మెయిన్ లైన్ చర్చెస్లో, అదంటే గ్రీన్ పుల్పిట్. సో పుల్పిట్ని ఏమంటున్నారంటే గ్రీన్ పుల్పిట్ అంటే ఎక్కడి నుంచి ఎన్వైరన్మెంట్ మీద కొంచెం మాట్లాడండి ప్రపంచానికి చెప్పండి. ఎందుకంటే దిస్ ఇస్ అ డయాస్. ఈ డయాస్లో నుంచి కొన్ని సత్యాలు బయటికి రావాలి. దేవుడు ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు, ఎలా సృష్టించాడు, దేనికోసం సృష్టించాడు. ఈ పాడైపోయిన సృష్టిని దేవుడు న్యూ ఎర్త్ మీద ఆయన రెస్టోర్ చేయబోతున్నాడు. ఆ రెస్టోర్ చేసిన దాని మీద ఎలాంటి ప్రపంచం, ఎలాంటిది ఉంటుందంటే ఈ మాట నేను క్లోజ్ చేస్తున్నాను. అదేంటంటే అక్కడ ఎలాంటి ప్రపంచం ఉంటుందో చెప్తా ఉన్నాడు. రిస్టోర్ చేసిన దాంట్లో దేవుడు చెప్తున్న మాటలు ఇందాక మనం చదువుకున్న ఆమోస్ గ్రంథంలో కానీ ఇవన్నిటిలో మనకి చాలా కాన్సెప్ట్స్ మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదేంటంటే నేను చదువుతాను చూడండి. యోవేల్ గ్రంథం, జోయల్ 3rd chapter 31st verse. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడు అవుతాడు, చంద్రుడు రక్తం అవుతాడు. అంటే ఆ దినము ప్రభుదినం వస్తుంది. ద లార్డ్స్ డే అన్నది ఆ డే ఏమవుతుంది, అదే మహాదినము. ఆ దినం ఎలా ఉంటుంది అంటే ఐజియా 65:17 నుంచి 23 కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృష్టించున్నాను, మునుపటివి మరోబడును జ్ఞాపకం రావు. నేను సృష్టించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షిస్తారు. లో ఓజోన్ లేయర్ ప్రాబ్లం ఉండదు, యాసిడ్ రైన్స్ ఉండవు, డిఫారెస్టేషన్ ఉండదు, ఏమీ లేని ఈవెన్ మీకు మీద ట్యాన్ కూడా పడదు. అలాంటి వరల్డ్ ఒకటి వస్తుంది. సో బ్యూటిషియన్స్ కూడా
పని ఏమి ఉండదు. ఇదిగో నేను క్రొత్త ఆకాశంను క్రొత్త భూమిని సృష్టించున్నాను, మునుపటివని మరవబడను, జ్ఞాపకం రావు. నేను సృష్టించిన దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షిస్తారు, ఎప్పుడు ఆనందంగా ఉంటారు ఆ సృష్టిలో, ఆ ఎర్త్ మీద. నిశ్చయంగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలంను ఆయన ప్రజలను హర్షించేవారుగాను సృష్టించున్నాను. ఓకే, దాంట్లో 21 అంటాడు, జనులు దాంట్లో ఇండ్లు కట్టుకుని వాటిలో కాపురం ఉంటారు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలమును అనుభవించారు. ఓకే, ఇలా ఉన్నాడు. తాము వేసుకున్న దాన్ని ఫలము పూర్తిగా అనుభవిస్తారు, వృధాగా ప్రయాసపడేవారు ఉండరు. సో నీకు వర్క్ ఉంటుంది కానీ టాయిల్ ఉండదు. ఇప్పుడు వర్క్తో టాయిల్ యాడ్ అయింది, కానీ వర్క్ ఉంటుంది టాయిల్ లేకుండా, అంటే శ్రమ లేకుండా, చెమట వచ్చకుండా నువ్వు పని చేస్తావు. పనికి నువ్వు ఒత్తిడికి గురవు, మజిల్స్ పెయిన్ ఉండదు, స్వెట్ ఉండదు. అలాంటి వర్క్ రాబోతుంది. అలాంటి భూమిని ఆయన తయారు చేస్తూ ఉన్నాడు. అలాగే జోయల్ 3rd chapter 18th verse ఉంటాడు, ఆ దినమందు పర్వతం నుండి క్రొత్త ద్రాక్షారసం పారును, కొండల్లో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలోంచి నీళ్లు పారును, నీటి యూట యొద్ద యెహోవా మందిరంలోంచి ఊపికి పారిశీతంగా లోయను తడుపును. ఈవెన్ బుక్ ఆఫ్ ఆమోస్లో 9th chapter 13 and 14 అంటాడు, రాబో దినములో కోయువారు దున్నువారు వెంటనే ఒత్తురు, విత్తనము చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు ఒత్తురు, పర్వతములందరూ మధురమైన ద్రాక్షరసము స్రవించును, కొండలనియు రసదారులగును, ఇదే యెహోవా వాక్కు. వారు పాడైన పట్టణంలో మరలా కట్టుకుని వారిలో కాపురం ఉంటారు, ద్రాక్ష తోటలు నాటి వారి రసము త్రాగుతురు. మీరు చూడండి, మీరు చూసుకుంటూ వెళ్తే నెంబర్ ఆఫ్ వర్సెస్ మనకు కనబడుతూ ఉంటాయి. దేవుడు ఎట్లా రిస్టోర్ చేయబోతున్నాడు ఈ ప్రపంచాన్ని, ఈ పాడైపోయిన ఈ పొల్యూటెడ్ వరల్డ్ని దేవుడు దాన్ని కూడా రిస్టోర్ చేస్తున్నాడు. అందుకని రోమన్స్లో 8th chapter ఇలా ఉంది, ఏమనంటే తాను పిల్లలు పొందబోతున్న విమోచన కోసం, మీరు ఒక రిడెంప్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, మీరే కాదు మీతో పాటు సృష్టి కూడా రిడీమ్ అయ్యే పీపుల్ కోసం వెయిట్ చేస్తుంది. ఏంటంటే వీళ్ళు రిడీమ్ అయితే నేను రిడీమ్ చేస్తారని ఏడుస్తున్నాయంట. అక్కడ అంటూ ప్రసవ వేదన పడుతుంది అని అంటే అర్థం ఏంటి? ప్రసవ వేదన ఏముంటుంది? పెయిన్ ఉంటుందా ఉండదా? పెయిన్ ఉంటుంది. కానీ పెయిన్లో నుంచి ఏమొస్తుంది తెలుసా? ఒక జాయ్ వస్తుంది బయటికి. సో ఈ యొక్క ఎన్వైరన్మెంటల్ డేలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, దేవుడు నాకు కీప్ ఇట్ అండ్ వర్క్ ఇట్ ఆర్ టిల్ ఇట్ అని నాకు దేవుడు బాధ్యత చెప్పాడు. ఎన్వైరన్మెంట్ని కాపాడవలసిన బాధ్యత చెప్పాడు. దాన్ని జాగ్రత్తగా నేను చూసుకుంటూ సరి చేసుకుంటూ ఒక బెటర్ వరల్డ్కి నేను ఏం చేయాలంటే నాంది పలకాలి, దానికి నేను ఫౌండేషన్ వేయాలి, నేను సరి చేసుకోవాలి. దేవుడు అల్టిమేట్గా రెస్టోర్ చేసేది మాత్రం దేవుడే. అలాంటి ప్రపంచం కోసం, అలాంటి దేవుని రాజ్యం కోసం మనం అందరూ ఎదురు చూస్తూ ఉన్నాం. ఒక రాజు వస్తాడు, మళ్ళీ ఆయన మొదలుపెట్టాడు ఆల్రెడీ. అందుకని ఇదిగో ఆయన ఏమంటే దేవుని రాజ్యము రాబోతుందా, వస్తుందా, వచ్చేసిందా? చెప్పండి. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ కమింగ్. వస్తుందా లేదా ఆల్రెడీ వచ్చేసిందా? దేవుని వాక్యం మూడు చెప్తుంది, ఇట్ ఈస్ విత్ యూ కదా, ఇట్స్ అమాంగ్ యూ. అంటే ఏం మాట్లాడుతుంటే అట్ అండ్ నాట్ ఎట్ అనే కాన్సెప్ట్లో మాట్లాడుతుంది. దేవుని రాజ్యం ఆల్రెడీ ఇనాగ్రేట్ అయిపోయింది, అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అది మీలోంచి స్టార్ట్ అవుతుంది. మీ ఇండివిజువల్ మీకు డెసిషన్స్ నుంచి, మీ మైండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అల్టిమేట్గా ఇలాగ వ్యక్తులు మారి సరి చేసుకున్న జీవితాల ద్వారా సరి చేయబడిన ఎన్వైరన్మెంట్ సమాజం ఉంటుంది. అది అల్టిమేట్గా గాడ్స్ కింగ్డమ్. ఆయన కంప్లీట్గా కింగ్డమ్ ఆఫ్ గాడ్ని అప్పుడు మీరు చూస్తారు. అక్కడ ఎలాంటి వరల్డ్ మీరు చూస్తారంటే పొల్యూషన్ లేనిది. ఆ పొల్యూషన్, మ్యాన్ కూడా పొల్యూషన్ లేనివాడుగా. మ్యాన్ పొల్యూట్ అవ్వడం వల్ల ఈరోజు ఏమవుతుందంటే ప్రకృతి ఎండలు ఎక్కువైపోయినాయి. మనం మొక్కలు నాటడం పాటేసి ప్రార్థన చేస్తున్నాం, మొక్కలు నాటదాం. అంత మాత్రమే కాదు, ఇంకొకటి అంటే పొల్యూషన్ ఎక్కువ వాళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఎండలు ఎక్కువ అవుతున్నాయి. ఎంతమంది కార్లోంచి వచ్చారు? అందరి కార్లే కదా మీ అందరికీ. ఆయన వస్తుందా లోపలికి? ఎండ వస్తుంది కదా. కారు వేసుకొని వచ్చినంత మాత్రం ఎండ తగ్గుతుందా? లేదు. ఎందుకని? ఎండ లోపలికి వచ్చేస్తుంది. ఫిల్మ్ వేయించుకోవచ్చు కదా, పోలీసులు తీసేస్తారు. ఎందుకని? ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. అదేంటంటే, ఒకటి మనిషి కూడా పాడైపోయాడు, కిడ్నాప్లు చేస్తున్నాడు కదా, అందుకని ఫిలిం లాగిస్తారు. మనిషి పాడవడం వల్ల ఫిలిం లాగేశారు, దానివల్ల ఎండ లోపలికి వస్తుంది. సో నేను మనిషి పాడవడం వల్ల ఒకటి సొసైటీ పాడైంది, కిడ్నాప్స్ జరుగుతాయి, నేచర్ కూడా పాడైంది. అంతా కలిపి నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ ఎఫెక్ట్ మీ యొక్క స్కిన్ మీద చూస్తే ట్యాన్లా వస్తుంది.
సో దీని అంతటిని రిమూవ్ చేయడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకని ఇవన్నీ కాన్సెప్ట్స్లో దేవుడు ఈ ప్రపంచాన్ని విమోచించాలనుకుంటా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, జీవం గల మా ప్రభువా, ఈరోజు ఒక వాక్యం ద్వారా ఈ ప్రపంచం పాడైనప్పుడు నరుల్ని ఎందుకు చేశాను అని బాధపడినట్టు మేము చూస్తూ ఉన్నాం ఆది కాలంలో. కానీ నీకు ఈ ప్రపంచం మొత్తంలో ఒక మైనారిటీ, ఒకే ఒక్క వ్యక్తి నుంచి ఉన్నాడు. ఒక కౌంటర్ కల్చర్ని క్రియేట్ చేయడానికి ఒక వ్యక్తి నుంచి ఉన్నాడు. నా ఆ బిడ్డ ద్వారా మళ్ళీ ఒక ప్రపంచానికి హోప్ అనేది దొరికింది అనేది ప్రభు మేము మొదటి మాటలుగా విన్నాం. అయితే మేము నుంచి ఉంటే ఈ పాడైపోతున్న ప్రపంచాన్ని, పాడైపోయిన పురాలను మళ్ళీ కడతారు. అలాంటివి కట్టేవాళ్ళుగా, ద్రాక్ష తోటలు నాటేవాళ్ళుగా, ఇది కదవా భూమి మీద రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళుగా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా, దేవుని యొక్క రాజ్యవీరులుగా, క్రీస్తు యొక్క రాయబారులుగా ఈ భూమి మీద మేము ఉంచుకోవడానికి నీ రాజ్యం వచ్చుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. మేము అందరం నీ రాజ్యము ఎలాంటి రాజ్యమో అర్థం చేసుకుని ఆ రాజ్యానికి బ్లూ ప్రింట్ ఇదే భూమి మీద మేము స్టార్ట్ చేయాలి. ఎందుకంటే దేవుని రాజ్యం ఆల్రెడీ మాలోంచి స్టార్ట్ అయింది ప్రభా, కంప్లీట్గా నువ్వు స్థాపిస్తావు. కానీ మా వంతు మేము చేయవలసింది ఉంది, ఎందుకంటే మేము ప్రో-క్రియేటర్స్ అనే సంగతి మాకు అర్థమవుతుంది. కాబట్టి బయటికి వెళ్తూనే మేము సమాజంలో మీనింగ్ఫుల్గా పాల్గొనే కృపను మా అందరికీ అనుగ్రహించి నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సో ఈ సమయంలో